హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ యూనివర్స్. ఇవాళ మీ అందరికీ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మీరు మీకు నచ్చిన పర్సన్తో, మీకు నచ్చిన అబ్బాయి లేదంటే మీకు నచ్చిన అమ్మాయితో మీ మ్యారేజ్ని మీరు ఎలా మేనిఫెస్ట్ చేసుకోగలరు అని. ఒకవేళ ఇది లవ్ మ్యారేజ్ అనుకోండి, మీరు ఒక పర్సన్ని అనుకుంటారు కదా, వాళ్ళ గురించి ఇంట్లో చెప్తే ఒప్పుకోవట్లేదు అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు లవ్ చేసిన అతన్ని పెళ్లి చేసుకోగలరు. అది ఇంకొకటి ఏంటంటే, అరేంజ్డ్ మ్యారేజ్లో అయినా మీరు నాకు ఇలాంటి క్వాలిఫికేషన్స్, ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని ఏమైనా మీరు అనుకుంటే, అలాంటి వాళ్ళని ఎలా మీరు పెళ్లి చేసుకునేది అని చెప్తాను అన్నమాట. దానికి చాలా సింపుల్గా చేయొచ్చు. అంతకంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల రీచ్ అనేది పెరుగుతుంది. షేర్ చేయడం వల్ల ఈ విషయాలు ఇంకా చాలా ఎక్కువ మందికి తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానివల్ల మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా పెరుగుతుంది. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా మనం? ఈ టెక్నిక్ చేయడానికి మనకి ఏం కావాలి అంటే, త్రాగే నీరు, అదే డ్రింకింగ్ వాటర్ కావాలి. మళ్ళా 2 గాజు గ్లాసులు, గ్లాసెస్ 2 ఈ రెండిటితో మీరు ఏం చేయాలి అనేది చెప్తాను. మీరు కిచెన్కి వెళ్ళి తెచ్చేసుకోండి. మీరు కిచెన్కి వెళ్ళి 2 గ్లాసులు తెచ్చేసారు అనుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల్లో ఒక గ్లాస్లో ఏం చేస్తారు అంటే, మీరు త్రాగే నీరు తెచ్చుకున్నారు కదా, ఆ త్రాగే నీరుని ఒక గ్లాస్లో 3/4 కన్నా కొంచెం ఎక్కువ ఫిల్ చేయండి. అలా అని కంప్లీట్గా ఫిల్ చేయవద్దు. కంప్లీట్గా ఫిల్ చేస్తే అది పట్టుకున్నప్పుడు, మీరు ఏదైనా వాటర్ పోర్ చేసినప్పుడు, వాటర్ వంపినప్పుడు పడిపోయే అవకాశం ఉంది. అసలు ఒక్క చుక్క కూడా వాటర్ బయటకి పడకూడదు. ఈ మేనిఫెస్టేషన్ చేసినప్పుడు జాగ్రత్తగా వాటర్ బయటికి పడకుండా మీరు చేసుకోండి. ఒకవేళ మేము పడేస్తామేమో అని భయం ఉంటే మీరు 3/4 వాటర్నే ఫిల్ చేసుకోండి, పర్వాలేదు. ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఒక గాజు గ్లాస్లో మీరు త్రాగే నీరు ఫిల్ చేశారు కదా, ఆ గ్లాస్ని మీరు పట్టుకొని మీరు ఊహించుకోవాలి అన్నమాట. ఏమని ఊహిస్తారు అని అంటే, నేను మీకు ఇప్పుడు ఏ స్పెసిఫికేషన్స్, ఏ క్వాలిటీస్లో ఉన్న అమ్మాయి లేదంటే అబ్బాయి కావాలనుకున్నారో అలాంటి అబ్బాయి లేదంటే అలాంటి అమ్మాయి మీకు దొరికారు. వాళ్ళతో మీకు పెళ్ళి జరుగుతుంది. అంటే పెళ్ళి పనులు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి, పసుపు దంచడం నుంచి పెళ్ళి పనులు అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. పెళ్ళి షాపింగ్, గోల్డ్ షాపింగ్, తర్వాత మీ ఫోటోషూట్, ఎంగేజ్మెంట్, అలా అన్నీ అవుతున్నట్టు మీరు అవన్నీ ఊహించుకోండి. పెళ్ళి జరుగుతున్నట్టు, పెళ్ళి జరిగిన తర్వాత మీరు మీకు ఏ పర్సన్ అనుకున్నారో ఆ పర్సన్తో పెళ్ళి జరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, వాళ్ళ ఇంట్లో మీరు ఆ అబ్బాయితో లేదంటే ఆ అమ్మాయితో చాలా హ్యాపీగా ఉన్నట్టు అలా ఊహించుకోండి. ఒక 3 మినిట్స్ వరకు మీరు అలా ఊహించుకోండి. మీరు అలా ఊహించుకోవడం వల్ల మీరు తొందరగా మీరు ఏమనుకుంటున్నారో అలా మేనిఫెస్ట్ చేయగలరు. ఇప్పుడు ఆ ఊహించుకున్న వాటర్ని ఏం చేయాలంటే, ఇంకో ఖాళీ ఎంప్టీ గ్లాస్ ఉంది కదా, ఇంకో గాజు గ్లాసు, అందులో వాటర్ ఫిల్ చేయండి. అందులో ఆ వాటర్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆ వాటర్ని తాగండి. ఏమవుతుందంటే, మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆ గాజు గ్లాస్ కాబట్టి, ట్రాన్స్పరెంట్ కాబట్టి, మీ ఎమోషన్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్తాయి. ఎమోషన్స్ ఆ వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్ మళ్ళా మీరు తాగడం వల్ల మీరు ఏదనుకుంటున్నారో అది తొందరగా అయ్యే దానికి మీరు కూడా ఏం చేయాలి, ఇలా అవ్వాలి అంటే ఏం చేయాలి, అలా అని ఆలోచిస్తారు అన్నమాట. మీ థాట్ ప్రాసెస్ కూడా ఆ వైపు మారుతుంది. అంతేకాకుండా మీరు పాజిటివిటీతో ఇలా జరిగింది అని ఉండడం వల్ల, మీ పాజిటివిటీ వల్ల మీరు యూనివర్స్ని అట్రాక్ట్ చేయగలరు. ఇది జరిగింది, ఇలా జరిగింది అని అనుకోవడం వల్ల మీరు అనుకున్నది మీరు తొందర
మేనిఫెస్ట్ ఒక్కటి మటుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చేసేది ఒక 30 డేస్ కంటిన్యూస్గా చెయ్యాలి. మీరు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్తో ఏదైనా మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు దీనికన్నా ముందు హోపెనోపెనో టెక్నిక్ అనేది చేయండి. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదైనా ఫర్ కామెడీ ఎలా అయినా మీరు మ్యారేజ్ అనే దాన్ని ఎక్కడైనా కించపరిచి ఉంటే మీరు మ్యారేజ్ని కూడా నన్ను క్షమించమని అలా అని కోరుకోండి అనమాట. మీరు హోపెనోపెనో టెక్నిక్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానన్నమాట. హోపెనోపెనోతో మీ ప్రేమ ఎలా గెలుస్తుంది అక్కడ మీరు మ్యారేజ్ని ఊహించుకొని అనాలి. నేను మీ అందరి గురించే 108 టైమ్స్ మట్టుకు చేశాను. మీరు ఆ 108 టైమ్స్ దానితో పాటు రిపీట్ చేస్తే మంచిదే. ఒకవేళ రిపీట్ చేయలేను అనుకుంటే అవి అలా వినండి 108 టైమ్స్ డైలీ. మీరు అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎలా అనుకుంటున్నారో అలాంటి పర్సన్నే పెళ్ళి చేసుకుంటారు. మీ అందరూ మీకు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని నేను అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను ఈ వీడియో స్టార్టింగ్లో మీ అందరికీ చెప్పాను, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మీరు ఎవరిని ప్రేమించారో వాళ్ళతో మ్యారేజ్ అనేది జరగాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు కూడా ఏం చేస్తారు అంటే, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో ఆ పర్సన్తో మీ మ్యారేజ్ అయినట్టు, మీ మ్యారేజ్ పనులు జరుగుతున్నాయి, మీకు తనకి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అలా అని ఊహించుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ అందరికీ ఏమైనా ఇలాంటి టాపిక్స్ రిలేటెడ్వి వీడియోస్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ అందరి గురించి నేను ఆ వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.